الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا سيدنا ومولانا محمد وعلى آله وأصحابه أجمعين أما بعد. నా ప్రియమైన ముస్లిం సోదరీమణులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రమదాన్ ఒక శుభాల నెల 4వ భాగంలో ఇన్షాల్లా ఈరోజు ఇఫ్తియార్ గురించి మరియు కొన్ని ప్రశ్నల యొక్క సందేహాల గురించి తెలుసుకుందాం ఇన్షాల్లా. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ముందు భాగంలో ఇఫ్తియార్ అంటే ఏమిటో దాని గురించి కొద్దిగా వివరించుకున్నాం. ఇఫ్తియార్ యొక్క డెఫినేషను. 2 సంతోష సమయాలు ఉన్నాయి. దైవప్రవక్త వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఒక విశ్వాసికి 2 సంతోష సమయాలు ఉన్నాయని. సహీ బుఖారీ హదీస్ నంబరు 1904లో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఉపవాసం ఉండేవారి కొరకు 2 సంతోష సమయాలు ఉన్నాయి, వాటిలో సంతోషపడతాడు. ఎప్పుడైతే ఇఫ్తార్ చేస్తాడో సంతోషిస్తాడు, మరియు ఎప్పుడైతే తన ప్రభువును కలుసుకుంటాడో సంతోషిస్తాడు. అతని ఉపవాసం వలన. అంటే ఇఫ్తార్ చేసేటప్పుడు ఒక సంతోషం, మరియు ఉపవాసం చేసినందుకు అల్లాహ్ను కలుసుకునేటప్పుడు కలిగే సంతోషం. ఈ 2 సంతోష సమయాలన్నమాట విశ్వాస కొరకు, ఉపవాసం ఉండేవారి కొరకు. సహల్ బిన్ సాద్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ప్రజలు సన్మార్గంలో ఉండరు ఎప్పుడైతే వారు ఇఫ్తార్ తొందరగా చెయ్యరో. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1957. తొందరగా చేయాలి అంటే ఇఫ్తార్ టైము దాని సమయం ఆసన్నమైనప్పుడు వెంటనే ఎంత త్వరగా ఇఫ్తార్ చేస్తే అంత మంచిది. అంటే దాన్ని లేట్ చేయకూడదు. ఇఫ్తార్ని ఇంకొంతసేపు ఉన్నాం, అజాన్ పూర్తిగా ఇచ్చిన తర్వాత అజాన్ యొక్క దువా చదివిన తర్వాత చేద్దాం అంది కాదు. అజాన్ యొక్క టైం అయిపోతే, అంటే మగరీబ్ యొక్క టైము కరెక్ట్గా అయిపోతే ఎంత తొందరగా ఇఫ్తార్ చేస్తే అంత మంచిది, అంత పుణ్యఫలం కూడా. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, రాత్రి ముందుకు వచ్చినప్పుడు మరియు రోజు వెనక్కి వెళ్ళినప్పుడు మరియు సూర్యుడు దాయబడినప్పుడు ఉపవాసం విరమించవలసి ఉంది. తిర్మిజీ హదీస్ నంబరు 698. అలాగే అబూ అతియ్యా రహిమహుల్లా ఇలా చెప్పారు, మస్రూక్ మరియు నేను ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా వారి దగ్గరకు వెళ్ళాము మరియు మేము అడిగాము, ఓ విశ్వాసుల మాతృమూర్తి, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహచరులలో ఒకరు తొందరగా ఉపవాసాన్ని విరమిస్తారు మరియు అతడు సలాత్ కూడా తొందరగానే చేస్తారు. 2వ వ్యక్తి ఉపవాసాన్ని విరమించడాన్ని ఆలస్యం చేస్తారు మరియు ఆయన సలాతును ఆలస్యం చేస్తూ ఉంటారు. ఆమె ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా అడిగారు వాళ్ళని, వారిలో ఎవరు తొందరపడతారు ఉపవాసాన్ని విరమించడానికి మరియు తొందరపడతారు సలాత్ చేయడానికి అని అడిగారు. మేము చెప్పాము, ఆయన అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు. అప్పుడు ఆమె ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా ఇలా చెప్పారు, మళ్ళీ జవాబిచ్చారు వాళ్ళకి, ఈ విధంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేశారు. మరియు 2వ వ్యక్తి ఎవరంటే అబూ మూసా రదియల్లాహు తఆలా అన్హు. ఈ హదీసు తిర్మిజీలో చెప్పబడింది, హదీస్ నంబర్ 702. అంటే ఉపవాసాన్ని తొందరగా విరమించాలి మరియు నమాజును కూడా తొందరగా చేయాలని ఈ హదీసు ద్వారా ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా మనందరికీ తెలియజేస్తున్నారు. అలాగే హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రదియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖనం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, ఉపవాసం ఉన్న వ్యక్తి ఉపవాసాన్ని విరమించినప్పుడు అతని దుఆ తిరస్కరించబడదు. రావీల్లో, అంటే ఈ హదీసు ఉల్లేఖించిన వాళ్ళు ఒకరు అయిన ఇబ్నే అబీ ములైకా ఇలా చెప్పారు, ఉపవాసాన్ని విరమించినప్పుడు అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు తఆలా అన్హు చెప్పగా నేను విన్నాను, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక బిరహ్మతిక అల్లతి
వసియత్ కుల్ల షైఇన్ అన్ తగ్ఫిర్లీ, ఓ అల్లాహ్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అన్నింటినీ పరివేష్టించి ఉన్న నీ కరుణ కోసం మరియు నీవు నన్ను క్షమించు. సునన్ ఇబ్న్ మాజా హదీస్ నెంబరు 1753. ఇది హసన్ హదీస్. అది అంటే ఈ దువా ఉపవాసం విరమించిన తర్వాత ఈ దువా కూడా చదవచ్చు, సున్నతు ఇది. ఇంకా ఉపవాసం దేంతో విరమించాలి, ఏ పదార్థాలతో విరమించాలి? ముందుగా తాజా ఖర్జూరాలు, ఒకవేళ అవి లేకపోతే ఎండు ఖర్జూరాలు, అవి కూడా లేకపోతే నీటితో ఇఫ్తార్ చేయడం. సాబిత్ అల్ బువాని రదియల్లాహు తఆలా అన్హు రహిమహుల్లా ఉల్లేఖించారు. ఆయన అనస్ బిన్ మాలిక్ రదియల్లాహు తఆలా అన్హు వారు చెప్పగా విన్నారు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ఉపవాసాన్ని తాజా ఖర్జూరాలతో, అంటే రుతబ్, అరబిక్లో రుతబ్ అంటారు దీన్ని, వీటిని వాటితో విరమించేవారు సలాతుకు ముందు. తాజా ఖర్జూరాలు లేకపోయినట్లయితే అప్పుడు ఎండు ఖర్జూరాలతో, అంటే వీటిని ఎండు ఖర్జూరాలని అరబిక్లో తమ్ర అంటారు, తమ్ర, ఎండు ఖర్జూరాలతో విరమించేవారు. ఎండు ఖర్జూరాలు లేకపోతే కొన్ని గుక్కలు నీటిని తీసుకునేవారు. సునన్ అబూ దావూద్ హదీస్ నెంబరు 2356. ఇది హసన్ హదీస్. ఇది ఇవి కొన్ని హదీసులు ఇఫ్తార్ గురించి. ఇంకా ఇంకోటి, కొంతమంది ఇఫ్తార్ విందులు ఇస్తారు, కొంతమంది మరి రాజకీయ నాయకులను పిలిచి కూడా ఇఫ్తార్ విందులు ఇస్తారు. ఇది చాలా కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇంతకుముందు ఇలాంటివి లేవు కానీ, ఉండేవి కాదు కానీ ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. అసలు ఇఫ్తార్ విందు ఇవ్వడం సమ్మతమేనా, సమంజసమేనా లేదా? ఇది ఎంతమాత్రం సమ్మతం కాదు. ఎందుకంటే ఇది ఇఫ్తార్ విందు అనేది సున్నత్ పరంగా నిర్ధారించబడినది మాత్రం కాదు. అసలు ఇఫ్తార్ విందులు ఏంటి అసలు? ఇవి ధర్మాన్ని ఎగతాళి చేయడం అంటే ఇదే. కొంతమంది ఈ ఎగతాళిని సమర్థించుకుంటూ వారు ఏం చెప్తారంటే, ఈ విందుతో ఇతరులను ధర్మం గురించి మేము బోధిస్తున్నాం అని చెప్తారు. కానీ ఇది తప్పు. ఇది ఇఫ్తార్ దేంతో చేయమన్నారు అసలు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాజా ఖర్జూరాలతో చేయమన్నారు. అవి దొరక్కపోతే ఎండు ఖర్జూరాలు, అవి కూడా దొరక్కపోతే కొన్ని గుక్కలు నీటితో. మరి ఈ 3 పదార్థాలతోనే ఇఫ్తార్ చేయమన్నప్పుడు సున్నత్ పరంగా మరి ఇది విందులాగా ఎలాగా అనబడుతుంది? ఏ రకంగా విందు అయిపోయింది ఇది? అంటే విందులో మీరు పలహారాలు ఎక్కువ ఉంటాయి కదా, అంటే బిర్యానీలు, మాంసం, ఇది అది ఇది అని. మరి ఇక్కడ ఎండు ఖర్జూరాలు, తాజా ఖర్జూరాలు, లేకపోతే ఎండు ఖర్జూరాలు, లేకపోతే కొన్ని గుక్కల నీళ్లు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. మరి ఇక్కడ మీరు ఏ రకంగా అదే విందులు ఇచ్చేవారు, ఇఫ్తార్ విందులు ఇచ్చేవారు, దీన్ని ఏ రకంగా విందు అని పరిగణిస్తున్నారో మరి నాకైతే అర్థం కావట్లేదు. ఇఫ్తార్ మాత్రం రాజకీయం చేసి అపహాస్యం చేస్తున్నారు. ఖురాన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయానికి వ్యతిరేకంగా బిదతులను ప్రవేశపెడుతున్నారు. ఇఫ్తార్ ముందరి సమయం, ఇఫ్తార్ చేసే ముందు సమయం ఎంతో విలువైనది. ఆ టైములో దువా చేసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ దువా తిరస్కరించబడదు, ఆ దువా కబూల్ చేస్తాడు. మరియు ఇఫ్తార్ టైంలో, ఒక హదీస్లో ఇఫ్తార్ టైంలో ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొంతమందిని నరకం నుంచి విముక్తి చేస్తాడు. ఈ హదీస్ కూడా ఉంది. ఇఫ్తార్ టైంలో ఎంతటి గొప్ప సమయం ఇది! అలాంటి సమయాన్ని విందులో అని, అసలు సున్నత్ పరంగా లేని వాటిని ప్రవేశించి చేయడం, ఆ సమయాన్ని వృధా చేయడమే. అంత గొప్ప సమయాన్ని వృధా చేయడమే తప్ప, అది కూడా దాన్ని బిదత్ చేయడమే తప్ప సున్నత్ పరంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. అల్లాహ్ యొక్క జికిర్లో గడపవలసిన సమయాన్ని వృధా చేసుకుంటే నష్టపోయేది ఎవరో కాదు, మనమే. ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటి యొక్క సమాధానాలు కూడా ఇన్షాల్లా చెప్తున్నాం. ఇన్షాల్లా సహీ బుఖారీ చాప్టర్ 25లో ఒక హదీస్ ఉంది.
హజరత్ ఇబ్న్ ఉమర్ రదియల్లాహు తాలా అన్హు వస్త్రాన్ని ఒకదాన్ని నీటిలో నానబెట్టి దానిని తనపై ఉంచుకునేవారు ఉపవాసం ఉన్నప్పుడు. అలాగే అషాబీ రహిమహుల్లా స్నానాల గదిలో ప్రవేశించారు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు. ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు, దోషం లేదు పాత్రలలోని మరియు ఇతర భోజనాల రుచి చూడటంలో. అల్ హసన్ అల్ బస్రీ రహిమహుల్లా చెప్పారు, దోషం లేదు ఉపవాసం ఉండే వ్యక్తికి నోటిని నీటితో పుక్కిలించడానికి మరియు తన శరీరాన్ని చల్లబరుచుకోవడానికి. అలాగే ఇబ్న్ మసూద్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా చెప్పారు, ఉపవాసం ఉన్న రోజు రాత్రి నూనెను రాసుకుని తల దువ్వుకోవడం ఉత్తమం. అలాగే అనస్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా చెప్పారు, నాకొక తొట్టి అంటే బాత్ టబ్ అంటాం మనం, అది ఉండేది, దానిలో నేను కూర్చుండేవాడిని ఉపవాసం ఉన్నప్పుడు. ఇంకో చోట దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన దంతాలను సివాక్తో శుభ్రపరచుకునేవారు సౌమ్ ఉన్నప్పుడు అంటే ఉపవాసం ఉన్నప్పుడు. మరియు ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు కూడా తన పళ్ళని సివాక్తో శుభ్రపరచుకునేవారు తెల్లవారకు ముందే మరియు రోజులో చివరి భాగంలో. దాని ఫలితంగా వచ్చిన లాలాజలాన్ని మింగకుండా అంటే ఉపవాసం ఉన్నప్పుడు సివాక్ చేసుకున్నప్పుడు దాని బ్రష్ వల్ల వచ్చిన లాలాజలాన్ని మాత్రం ఉమ్మును మాత్రం మింగకూడదు. మామూలుగా నోట్లో వచ్చే ఉమ్ము మాత్రం మింగవచ్చు. దానికి ఒక ధర్మ పండితుడు అతా రహిమహుల్లా చెప్పారు, లాలాజలాన్ని మింగితే ఉపవాసం భగ్నం కాదు. ఇబ్న్ సిరీన్ రహిమహుల్లా కూడా చెప్పారు, దోషం లేదు పళ్లను శుభ్రపరచుకోవడంలో పచ్చటి తాజా సివాక్తో. సివాక్ అంటే అప్పుడు అది మిస్వాక్ అనమాట. అది పుల్ల ఒకటి ఉంటుంది, ఒక చెట్టు పుల్ల, సివాక్ చెట్టు యొక్క పుల్లతో శుభ్రపరచుకునేవారు అనమాట ఆ టైంలో. అప్పుడు ఆ ఇబ్న్ సిరీన్ ఇలా కూడా చెప్పారు, ఆయనకి ఇలా చెప్పబడింది, అది రుచి కలిగి ఉంటుంది కదా అని. అప్పుడు ఇబ్న్ సిరీన్ రహిమహుల్లా ఇలా సమాధానం ఇచ్చారు, నీటికి కూడా రుచి ఉంది, అయినప్పటికీ మీరు మీ పళ్లను మీ నోళ్లను దానితో శుభ్రం చేసుకుంటున్నారు. అనస్ అల్ హసన్ రహిమహుల్లా రదియల్లాహు తఆలా అన్హు మరియు ఇబ్రాహీం ఎటువంటి దోషాన్ని చూడలేదు కళ్లకు సుర్మా పెట్టుకోవడంలో ఉపవాసం ఉన్నప్పుడు. ఈ విషయాలన్నీ కొన్ని సందేహాలు వాటి పరిష్కారాల యొక్క విషయాలని సహీ బుఖారీ చాప్టర్ 25లో హదీసుల్లో అన్నిట్లోనూ ఉన్నాయి. ఇంకో చోట సహీ బుఖారీ చాప్టర్ 32లో 32 అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం, ఉపవాసం ఉన్న వ్యక్తి వాంతి చేసుకుంటే అతడి ఉపవాసం భగ్నం చేయకూడదు. అతడు వాంతి చేసుకునేటప్పుడు అతని నుండి కొంత బయటకు వస్తుంది మరియు అతను ఏమీ మింగడం లేదు. ఈ హదీసుల వల్ల అంటే సహీ బుఖారీ అధ్యాయం అది చాప్టర్ 25 మరియు 32లో ఉన్న కొన్ని హదీసుల వల్ల మనకు తెలిసింది ఏమిటంటే, తడిగుడ్డతో శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు, దాని తర్వాత స్నానం చేయవచ్చు, దాని తర్వాత స్త్రీలు గాని పురుషులు గాని ఆహారం వండేటప్పుడు లేదా ఆహారాన్ని అవసరాన్ని బట్టి రుచి చూడవచ్చు, కానీ దానిని మింగకుండా ఉమ్మివేయాలి. రుచి చూసిన తర్వాత మింగకుండా ఉమ్మివేయాలి. ఇంకా నోటిని నీటితో పుక్కిలించుకోవచ్చు. తలకు నూనెను రాసి దువ్వుకోవడం ఉత్తమం, అలా కూడా చేసుకోవచ్చు. సివాక్తో అంటే బ్రష్తో దంతాలను శుభ్రపరచుకోవచ్చు. ఒకవేళ సివాక్ ఉంటే సివాక్తో చేసుకోవాలి, లేకపోతే బ్రష్తో నార్మల్ బ్రష్తో దంతాలను శుభ్రం చేసుకోవచ్చు. కానీ దానివల్ల వచ్చే ఉమ్మును మాత్రం మింగకూడదు, అది ఊసేయాలి. ఫలితంగా వచ్చే లాలాజలాన్ని మింగకుండా. పచ్చటి తాజా సివాక్తో శుభ్రపరచుకోవచ్చు. లాలాజలం మింగితే అంటే నార్మల్గా నోట్లో వచ్చే ఉమ్ము, దానికదే వచ్చే ఉమ్ము సాధారణంగా దాన్ని మింగితే ఉపవాసం భగ్నం కాదు. చాలామంది దాదాపు నిమిషానికి ఒకసారి ఉమ్ము వేస్తుంటారు. లాలాజలం మింగకూడదు అని మనసులో పదే పదే అనుకోవడంతో వారికి లాలాజలం ఎక్కువ రావడం, దాన్ని ఊయడం చేస్తుంటారు. దానివల్ల వారు త్వరగా నీరసపడిపోతారు. ఏది బయట నుంచి తీసి నోట్లో వేసుకోవడం లేదు కదా మనం, లాలాజలం లోపల ఏర్పడుతుంది, అది సాధారణం.
సృష్టిపరంగా అది లోపల ఏర్పడుతుంది. కాబట్టి లాలాజలం మింగితే ఉపవాసం భగ్నం కాదు. ఇన్షాల్లా మరిన్ని విషయాలు మరొక ఆడియోలో తెలుసుకుందాం. అంతవరకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. వల్లాహు అలం బిస్సవాబ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.